శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి మార్పు 18, 19, 20, 21 తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఇదే. దయచేసి మీరు ఇప్పుడు చేస్తున్న పనిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియోని చాలా ఏకాగ్రతతో వినండి. మీ జీవితంలో మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక గొప్ప అద్భుతం, దేవుడా నా రాత మారదా అని మీరు పెట్టుకున్న కన్నీటి ప్రార్థనలకు జవాబు రాబోయే 4 రోజుల్లో మీకు దొరకబోతుంది. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న నరకం, మీరు పడుతున్న అవమానాలు, మీరు చిందిస్తున్న కన్నీళ్లు, వాటన్నిటికీ ఈ 4 రోజుల్లో శాశ్వతంగా జవాబు తెరవబడుతుంది. విశ్వం మీకోసం ఒక గొప్ప బహుమతిని సిద్ధం చేసింది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. రాబోయే 4 రోజుల్లో ఒక స్త్రీ, అది ఒక అపరిచిత లేదా మీకు ముందే పరిచయం ఉన్న స్త్రీ కావచ్చు, ఆమె మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఆమె రాకతో మీ తలరాత పూర్తిగా మారబోతుంది. కానీ ఆమె మీకు ఒక రహస్యాన్ని చెబుతుంది, ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఆ రహస్యాన్ని మీ ప్రాణం పోయినా సరే మీ కన్నవారికి గాని, మీరు కట్టుకున్న వారికి గాని, మీ ప్రాణ స్నేహితులకు గాని ఎవరికీ చెప్పకండి. చెబితే మీ చేతి దాకా వచ్చిన ఆ రాజయోగం, ఆ అదృష్టం క్షణాల్లో కళ్ళ ముందే మాయమైపోతుంది. నేను మీ శ్రేయస్సు కోరుకునే జ్యోతిష్యుడిని, నా అనుభవంతో చెబుతున్నాను. ఈ వీడియోని చివరి వరకు వినండి. ఎక్కడ కూడా సెకండ్ కూడా స్కిప్ చేయకండి. ఆ స్త్రీ ఎవరు, ఆ రహస్యం ఏమిటి, ఈ 4 రోజుల్లో మీరు ఏం చేయాలి అన్నీ మీకు పూసగుచ్చినట్లు వివరంగా చెబుతాను. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం కాలభైరవాయ నమః అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. మీరు అలా కామెంట్ చేయటం వలన మీ సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్ ఎనర్జీకి కనెక్ట్ అవుతుంది. ఆ విశ్వశక్తి మీకు అండగా నిలుస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వద్దాం. వృశ్చిక రాశి వారు ఇప్పుడు మీ గురించి, మీ మనస్తత్వం గురించి కొన్ని పచ్చ నిజాలు మాట్లాడుకుందాం. ఇవి వింటుంటే ఇది నా జీవితమే కదా, నా గురించే చెబుతున్నారు కదా అని మీకు అనిపించక మానదు. మీరు చాలా కాలంగా ఒక చీకటి గదిలో ఒంటరిగా పోరాడుతున్న యోధుల్లా ఉన్నారు. బయటకు నవ్వుతూ కనిపిస్తారు, నలుగురిలో సంతోషంగా ఉన్నట్లే నటిస్తారు, కానీ లోపల అగ్ని పర్వతంలా రగులుతూ ఉంటారు. మీకు ఉన్న బాధలు పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుంది. అవునా కాదా? అవును అయితే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే మీరు అందరికీ మంచి చేస్తారు. మీ చేతిలో 10 రూపాయలు ఉంటే అందులో 8 రూపాయలు ఇతరుల కష్టాన్ని తీర్చడానికే ఖర్చు పెడతారు. మీ వాళ్ళు కష్టాల్లో ఉంటే మీ ప్రాణం ఇచ్చి అయినా సరే వాళ్ళని కాపాడుతారు. కానీ తిరిగి మీకేమి దొరికింది? వృశ్చిక రాశి వారికి మోసం, నమ్మక ద్రోహం, అవమానాలు. మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తారో, ఎవరి కోసమైతే మీ నిద్రను, మీ డబ్బును, మీ జీవితాన్ని త్యాగం చేశారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. అవసరానికి వాడుకొని మీ అవసరం తీరిపోగానే మిమ్మల్ని కరివేపాకులా తీసి పక్కన పడేశారు. నేను ఇంత సాయం చేశాను కదా, కనీసం కృతజ్ఞత లేదా అని మీరు లోలోపల కుమిలిపోయారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, చేతికి డబ్బు వస్తుంది కానీ వచ్చినట్లే మాయమైపోతుంది. అనవసరమైన ఖర్చులు, ఎవరికో సహాయం చేయబోయి మీరు అప్పుల పాలయ్యారు, లేదా మీ డబ్బు ఎక్కడో ఇరుక్కుపోయింది. రాత్రి నిద్రలేదు, ఉదయం లేస్తే ఏంటో తెలియని ఒక ఆందోళన, గుండెల్లో ఎవరికీ చెప్పుకోలేని భారం. నాకు మాత్రమే ఇలా జరుగుతుంది, దేవుడా నేను ఎవరికి ఏం ద్రోహం చేశాను, నా నిజాయితీకి నాకు దొరికిన శిక్ష ఇదేనా అని మీరు ఎన్నో రాత్రులు బాధపడ్డారు. కానీ గుర్తుపెట్టుకోండి, వృశ్చిక రాశి వారు గ్రహాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మీ రాజ్యాధిపతి అయిన కుజుడు, అలాగే కర్మఫలదాత అయిన శని భగవానుడు, గురు భగవానుడి యొక్క అద్భుతమైన సంచారం వల్ల మీ కర్మఫలం పండింది. మీ కష్టాల కోట ముగిసిపోయింది. మీ ఏడుపులు, మీరు పడిన బాధలు ఇక చాలు. మీ కన్నీటి ఖాతా క్లోజ్ అయిపోయింది. ఇకపై మీది రాజయోగం. మీరు పడ్డ ప్రతి కన్నీటి బొట్టుకు విశ్వం 100 రెట్లు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధమైంది. దానికి నాంది ఈ రాబోయే 4 రోజులు. ఈ రాబోయే 4 రోజులు అంటే మార్చి 18, 19, 20, 21 తేదీల్లో మీ జీవితంలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన సమయం. అష్టలక్ష్ముల్లో ఒకరైన ధనలక్ష్మి లేదా ధైర్యలక్ష్మి ప్రతిరూపంగా సాక్షాత్తు జగన్మాత అనుగ్రహంతో ఒక స్త్రీ రూపంలో అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. ఆ స్త్రీ ఎవరు, ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీ ఆఫీసులో పనిచేసే సహోద్యోగులు కావచ్చు, మీ బంధువుల్లో ఎప్పటి నుంచో మీకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి కావచ్చు, లేదా రోడ్డు మీద మీకు తారసపడే ఒక అపరిచిత మహిళ కావచ్చు.
మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే ఒక వృద్ధురాలు కావచ్చు, లేదా మీ ఫోన్లో సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా మీకు ఆ పరిచయం అయ్యే ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఆమెను మీరు ఎలా గుర్తించాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి చాలా శ్రద్ధగా వినండి. ఆమె మీ జీవితంలోకి వచ్చినప్పుడు లేదా మీతో మాట్లాడినప్పుడు మీ మనసుకు అకారణంగా ఒక ప్రశాంతత కలుగుతుంది. ఎన్నో రోజులుగా మీ బుర్రలో ఉన్న గందరగోళం ఒక్కసారిగా ఆగిపోయి ఒక కొత్త దారి కనిపిస్తుంది. ఆమె నేరుగా వచ్చి మీకు ఒక మాట చెబుతుంది. అదొక సలహా కావచ్చు, ఒక దారి చూపించడం కావచ్చు, లేదా ఒక ఆర్థిక రహస్యం కావచ్చు. ఆమె చెప్పే ఆ ఒక్క మాట చీకటి గదిలో వెలిగిన దీపంలాగా మీ మెదడులో ఒక కరెంట్ షాక్ లాగా తగిలి మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆమె ద్వారా మీకు ఒక గొప్ప అవకాశం వస్తుంది. అది మీ కెరీర్‌లో ఒక పెద్ద జంప్ కావచ్చు, వ్యాపారంలో ఒక గొప్ప డీల్ కావచ్చు, ఒక కొత్త జాబ్ ఆఫర్ కావచ్చు, లేదా ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన మీ డబ్బు మీకు తిరిగి రావటం కావచ్చు. మొత్తానికి ఆమె మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పుతుంది. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశివారు దయచేసి నా మాటలు చెవిపెట్టి వినండి. మీరు చేసే ఒకే ఒక్క చిన్న పొరపాటు మీ జీవితాన్ని మళ్ళీ పాతాళానికి తోసేస్తుంది. ఆ స్త్రీ మీకు ఒక అవకాశాన్ని లేదా ఒక రహస్యాన్ని చెబుతుంది. అది మీ భవిష్యత్తును బంగారంగా మార్చే రహస్యం. ఆ రహస్యం లేదా ఆ శుభవార్త తెలిసిన వెంటనే మీలో ఎనలేని సంతోషం కలుగుతుంది. హమ్మయ్య! ఇక నా కష్టాలు తీరిపోయాయి అని మీ మనసు ఉప్పొంగుతుంది. అయితే మనిషి సహజ నైజం ఏమిటంటే సంతోషం రాగానే 10 మందికి చెప్పుకోవాలి, పంచుకోవాలి అనుకుంటాడు. కానీ మీరు ఆ తప్పు అస్సలు చేయొద్దు. ఆ స్త్రీ చెప్పిన రహస్యాన్ని, ఆ అవకాశాన్ని అది పూర్తిగా మీ చేతికి వచ్చి, ఆ పని 100% పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. ప్రాణం పోయినా సరే మీ పెదవి విప్పకండి. నేను ఎందుకిలా ఖచ్చితంగా భయపెట్టేలా చెబుతున్నానో తెలుసా? మీ వృశ్చిక రాశి మీద ఇప్పుడు చాలా మంది నరదృష్టి, అసూయపడే వారి కళ్ళు మీ మీద ఉన్నాయి. మీరు బాగుపడుతున్నారు, మీకు డబ్బు వస్తుంది, మీ కష్టాలు తీరుతున్నాయి అని తెలిస్తే చాలు మీ చుట్టూ ఉన్నవారి కడుపు మండిపోతుంది. పైకి నవ్వుతూనే లోపల కుళ్ళుకుంటారు. వీడెక్కడ పైకి వచ్చేస్తాడో అని భయపడతారు. వారి ఏడుపు, వారి నెగిటివ్ ఎనర్జీ మీ పనిని మధ్యలోనే ఆపేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో ఒక నానుడి ఉంది. క్లుప్తంగా ఉంచిన కార్యమే ఎప్పటికీ విజయవంతం అవుతుంది అని. మీ భార్య లేదా భర్తకు కూడా ఆ పని పూర్తయిన తర్వాతే సర్ప్రైజ్ లాగా చెప్పండి. మీ స్నేహితులకు, చుట్టాలకు అస్సలు చెప్పకండి. మీరు ఆ రహస్యాన్ని మీ గుండెల్లోనే దాచుకోండి. ఒక విత్తనం భూమి లోపల చీకటిలో రహస్యంగా ఉన్నప్పుడే మొలకెత్తుతుంది. దాన్ని బయటకు తీసి అందరికీ చూపిస్తే అది ఎండిపోతుంది. మీ అదృష్టం కూడా అంతే. దయచేసి నేను చెప్పిన ఈ ఒక్క నియమాన్ని తప్పకుండా పాటించండి. తద్వారా మీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాబోయే 4 రోజుల్లో మీ దినచర్య ఎలా ఉండబోతుంది? మీకు ఎలాంటి సూచనలు కనిపిస్తాయో రోజువారీగా చెబుతాను. ఈ మార్పులను మీ జీవితంలో ముందే గుర్తించండి. అప్రమత్తంగా ఉండండి. మొదటి రోజు డే 1 అంటే మార్చి 18వ తేదీన మీ మనసులో ఏదో తెలియని ఒక ఆనందం మొదలవుతుంది. మీరు ఉదయం లేవగానే చాలా పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. మీ మీద మీకు ఒక నమ్మకం వస్తుంది. చికాకులు, ఒత్తిడి తగ్గుతాయి. ఇదే రోజు మీకు ప్రకృతి నుంచి ఒక సంకేతం అందుతుంది. ఏదైనా ఒక మంచి పనికి మీరు శ్రీకారం చుట్టాలనే ఆలోచన మీ మైండ్‌లోకి వస్తుంది. ఇక రెండవ రోజు అంటే 19వ ఉగాది పండుగ. ఈ 19వ తేదీన మీకు తెలియకుండానే పాత అప్పులు తీర్చడానికి లేదా ఆర్థిక వనరులు పెంచుకోవడానికి కొత్త దారులు కనిపిస్తాయి. చాలా కాలంగా మీతో మాట్లాడని ఒక ముఖ్యమైన వ్యక్తి మీకు ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉంది. లేదా మీ ఫోన్‌కి ఒక ముఖ్యమైన మెసేజ్ లేదా ఈమెయిల్ రావచ్చు. ఇది మీ ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు. ఇక మూడవ రోజు అంటే డే 3 అంటే మార్చి 20వ తేదీన కలల ద్వారా సంకేతాలు. ఈ రోజు రాత్రి మీకు కలల్లో కొన్ని స్పష్టమైన సంకేతాలు వస్తాయి. కలలో గుడి, ప్రవహించే నీళ్లు, పచ్చని చెట్లు లేదా ఏదైనా దేవతామూర్తి, శివుడు, లక్ష్మీదేవి కనిపిస్తే విశ్వం మీతో మాట్లాడుతుంది అని అర్థం. ఇదే రోజు ఆ స్త్రీ యొక్క ప్రస్తావన లేదా పరిచయం మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక చివరిగా 4వ రోజు అంటే మార్చి 20వ తేదీన ఒక స్త్రీ ఆగమనం మరియు రహస్యం. ఇది అత్యంత కీలకమైన రోజు. ఆ స్త్రీ మీతో నేరుగా మాట్లాడుతుంది. మీ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. అది ఉద్యోగ ఇంటర్వ్యూ గురించి కావచ్చు, ఒక వ్యాపార పెట్టుబడి కావచ్చు, మీ కెరీర్‌లో దారి చూపించడం కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం కావచ్చు. ఆమె నోటి నుంచి వచ్చే ఆ రహస్యాన్ని, ఆ సలహాను మీరు వెంటనే గ్రహించాలి.
దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలాగే 4 రోజుల తర్వాత నుంచి కూడా మీ తలరాత మారే రోజులు మీకు రాబోతున్నాయి. మీ జీవితంలో జరిగే మార్పులను మీ కళ్ళారా మీరే చూడగలుగుతారు. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు.